అమెరికా రాజకీయాల్లో పెను మార్పు సంభవించింది. ప్రపంచ కుబేరుడు టెస్లా అధినేత ఎలన్ మస్క్ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం పైన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. ఇలాగే పోతే అమెరికా దివాలా తీయడం ఖాయం అంటూ ఆయన ఓ బాంబు పేల్చారు. ప్రభుత్వ ధోరణిని వ్యతిరేకిస్తూ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీలో సభ్యుడిగా ఉన్న మస్క్ ఆ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. అమెరికా ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలను విభేదించిన ఎలన్ మస్క్ డోజ్ నుంచి బయటకు వచ్చేశారు. అయితే తొలిసారి ట్రంప్ ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాన్ని ఆయన విభేదించారు. ట్రంప్ పైన విమర్శలు గుప్పించారు. ట్రంప్ బిగ్ బ్యూటిఫుల్ బిల్ పైన తీవ్రంగా మండిపడ్డారు. బిగ్ బ్యూటిఫుల్ బిల్ అంటూ ట్రంప్ చెప్తున్న బిల్లు గొప్పగా ఏమీ లేదన్నారు. ఈ బిల్లు వల్ల త్వరలోనే ట్రంప్ ప్రభుత్వం దివాలా తీస్తుందని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ఈ భారీ దారుణమైన కాంగ్రెస్ వ్యయ బిల్లు చాలా అసహ్యంగా ఉందని, దీనికి ఓటు వేసిన వారు సిగ్గుపడాలని, మీరు తప్పు చేశారని మీకు తెలుసు కూడా అని ఆయన పేర్కొన్నారు. అయితే వైట్ హౌస్ మాత్రం దీనిపైన పెద్దగా స్పందించలేదు. వైట్ హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలైన్ లెవిట్ మాట్లాడుతూ, ఈ బిల్లు పైన మస్క్ నిర్ణయం ఏంటో ట్రంప్కు తెలుసు, అయినప్పటికీ అధ్యక్షుడి అభిప్రాయాన్ని మార్చలేదు. ఇది ఒక బిగ్ బ్యూటిఫుల్ బిల్, ఆయన దాన్ని కాపాడుతున్నారు అని చెప్పుకొచ్చారు. అయితే గతంలో ఇదే బిల్లును విమర్శిస్తూ మస్క్ స్పందించారు కూడా. ఈ బిల్లు ఇప్పటికే భారీగా ఉన్న లోటు బడ్జెట్ ను 2.5 ట్రిలియన్స్ కు పెంచేస్తుందని, అమెరికన్ కాంగ్రెస్ దేశాన్ని దివాలా తీసే దిశగా ప్రయత్నాలు తీసుకుంటున్నారని కూడా మండిపడ్డారు. అయితే మస్క్ ఈ బిల్లు పైన డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీస్ కు రాజీనామా చేసిన తర్వాత CBS న్యూస్ తో మాట్లాడారు. ఈ భారీ ఖర్చుల బిల్లు మనల్ని నిరాశపరిచింది. ఇది బడ్జెట్ లోపాన్ని తగ్గించకుండా పైగా పెంచుతోంది అని వ్యాఖ్యానించారు. ఇది డోస్ టీమ్ చేస్తున్న పనిని అడ్డుకుంటోంది. బిల్లు పెద్దదిగా ఉండొచ్చు, అందంగా కూడా ఉండొచ్చు, కానీ రెండు ఒకేసారి ఉండటం నాకు తెలీదు అని, ఇది తన వ్యక్తిగత అభిప్రాయమేనని కూడా ఆయన చెప్పుకొచ్చారు.